ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ములుగు రైతు బిడ్డలు. ఈరోజు వచ్చేసి కంటెంట్ మిర్చి చేనులో విల్ట్ అనేది అధికంగా రావడం జరుగుతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ముందుగానే ఎరువు అనే దాన్ని మనం కాంప్లెక్స్ చేసుకొని చేనులో వేసుకున్నట్లయితే విల్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. దానికి ఎలా అనేది ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తాం. ఫస్ట్ ఎరువు తీసుకొని దాంట్లో ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఈ రెండింటిని 15 రోజుల దాకా ఉంచాలి. ఉంచి దాన్ని చేనులో చల్లినట్లయితే, చల్లటి వాతావరణంలో చల్లినట్లయితే దాని యొక్క బ్యాక్టీరియా అనేది డెవలప్మెంట్ చేసుకొని కిందున్న భూమిలో ఉన్న చెడు బ్యాక్టీరియాని తినేసి మన చేనులో విల్ట్ అనేది రాకుండా చేస్తుంది. అది ఎలా కలుపుకోవడం అనేది ఇప్పుడు మేము చూపిస్తాం. ఫస్ట్ ట్రైకోడర్మా అనే దాన్ని నేను ఎరువులో చల్లుతున్నాం. చూడండి. ఇలా మొత్తం ఎరువంతా కలిసేలా మనం చల్లుకోవాలి. ఎరువు మొత్తం కలవాలి. తర్వాత దీన్ని మనం మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము కలుపుతున్నాం. 5 ఎకరాలకు గాను మేము 15 కేజీలు 10 కేజీల ట్రైకోడర్మా, 8 కేజీల సూడోమోనాస్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ట్రైకోడర్మాని నేను పోయడం జరిగింది. ఏదిరా సూడోమోనాస్ అట్లేదు ఏం కదా రా. ఇది సూడోమోనాస్ అండి. ఇంకో చింపురా, ఇట్లా చింపిరా నాకు కప్ప ట్రైకోడర్మా ఈ సూడోమోనాస్ అండి. ఇప్పుడు సూడోమోనాస్ కూడా పోయడం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపి మనం చేసుకోవాలండి. ఇలా 15 రోజులు మాగబెట్టినట్టయితే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అనే దాన్ని ఇది డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి మనం చల్లటి వాతావరణంలో, మన అదృష్టం బాగుండి ఇంకా వర్షం పడితే ఇంకా బాగా పనిచేస్తుందండి. ఇది కొంచెం పడ్డట్లయితే చేనులో 2 నుంచి 3 మీటర్ల వరకు పనిచేయడం అనేది జరుగుతుంది. దీని బ్యాక్టీరియా అంత స్పీడ్గా డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము దాన్ని కలుపుకుంటున్నాం. చూడండి. ఎటువంటి కెమికల్స్తో అస్సలు చల్లద్దండి చేనులో. ప్రత్యేకంగా ఎరువులోనే కలపాలి. దీన్ని 15 రోజులు మాగబెట్టి ఈ ఎరువులో బూజు అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు మనం చేనులో ఎటువంటి కాంప్లెక్స్ డిఏపి అలాంటి మందులలో కాకుండా ప్రత్యేకంగా దీన్ని చల్లితేనే పనిచేస్తుందండి. ఎందులో కలిపినా ఈ బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు ఈ మందు అనేది పనిచేయదు, వేస్ట్ అయిపోతుంది మనం చేసిందంతా. అందుకే ప్రత్యేకంగా చల్లాలి. దీన్ని చల్లినట్లయితేనే పనిచేస్తుందండి. నీరుడు ఇంత చెట్టు ఇలా కలుపుకొని మనం చల్లినట్లయితే విల్టుని 100కి 99% వరకు కంట్రోల్ చేయొచ్చు. అసలు చేనులో ఖచ్చితంగా విల్ట్ అనేది రాదు. వచ్చినా కానీ అంత విపరీతంగా అయితే రావడం అనేది జరగదు. ఖచ్చితంగా మనం దీన్ని జాగ్రత్తగా వాడినట్లయితే, ఇలా ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే ఇది పనిచేస్తుంది. లేదు మేము కాంప్లెక్స్లో కలిపి పనిచేయాలంటే మాత్రం అస్సలు పనిచేయదండి, వేస్ట్ అయిపోతుంది మందు. మనం ఎటువంటి కాంప్లెక్స్లో ఈ మందును అసలు కలపొద్దు. ప్రత్యేకంగా కలపాలి. ప్రత్యేకంగానే దీన్ని చల్లడం జరుగుతుంది. చల్లితేనే మనకు పనితనం అనేది తెలుస్తుంది. మళ్ళీ 2 రోజులకు ఒకసారి ఇప్పుడు ఇలా మేము కలుపుతున్నాం కదా, రేపు ఆగి మళ్ళీ ఎల్లుండి ఒక బిందె నీళ్ళలో 1 కేజీ బెల్లం వేసుకొని డైలీ వాటర్ కొట్టుకుంటూ ఇలా మళ్ళీ కలపాలండి. కలిపినట్లయితే ఇలా వచ్చే బ్యాక్టీరియా అనేది దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే మన దాంట్లో విల్ట్ అనేది ఆ యొక్క బ్యాక్టీరియా విల్ట్ని తినేయడం జరుగుతుంది. తినేయడం వల్ల మన చేనులో విల్ట్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చేస్తేనే విల్ట్ అనేది రాకుండా ఉంటుందండి. లేకపోతే విల్ట్ అధికంగా వచ్చి ఎంతోమంది మన రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేనైతే చాలా వరకు లాస్ అయినండి. అందుకే మళ్ళీ ఈ సంవత్సరం ట్రైకోడర్మా, సూడోమోనాస్ అనే మందుని కలుపుతున్నాను. ఇలా ఎవరికి అలా జరగొద్దని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన యొక్క
ములుగు జిల్లా ములుగు రైతు బిడ్డల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ములుగు రైతు బిడ్డలు.